రోజంతా మీకు అలసటగా ఉందా? ఎంత నిద్రపోయినా మీకు మార్నింగ్ ఫ్రెష్‌గా అనిపించడం లేదా? మీకు నిదానంగా జ్ఞాపకశక్తి తగ్గుతుందా? చాలామంది ఇది తమ బిజీ లైఫ్‌లో ఉన్న స్ట్రెస్ వల్ల అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా విటమిన్ బి12 యొక్క లోపం వల్ల కూడా వస్తుంది. హాయ్! నా పేరు డాక్టర్ మైలే మురళీధర్, మీ న్యూరో సైకియాట్రిస్ట్‌ని. దీని గురించి తెలుసుకోవాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. విటమిన్ బి12 అనేది మనకు చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి మరియు నరాలు మంచిగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనది. ఇది మన మెదడుకు ఆక్సిజన్ మరియు నరాలు మంచిగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. బి12 తక్కువగా ఉన్న వారిలో సాధారణ కంచే లక్షణాలు ఏంటంటే త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొంతమందిలో చిన్న చిన్న విషయాలకు చిరాకు పడడం, ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు మీలో ఉంటే త్వరగా దగ్గరలోని డాక్టర్ను సంప్రదించండి. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ మధ్య అందరిలో బి12 లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏదంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఆర్ వేగన్ డైట్ వల్ల, ఎందుకంటే బి12 అనేది నాన్ వెజ్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది. రెండవది వయసు పెరిగే కొద్దీ నిదానంగా బి12 శరీరం తీసుకోదు. మూడవ కారణం ఏంటంటే ఇప్పుడు అందరూ తరచుగా గ్యాస్ట్రిక్ మాత్రలు వాడడం వల్ల, షుగర్ మాత్రలు వాడడం వల్ల, లేదంటే కడుపు సమస్యల వల్ల బి12 మన శరీరంలోకి వెళ్ళదు. సో ఈ ముఖ్యమైన 3 కారణాల వల్ల బి12 మన శరీరంలో తగ్గిపోతుంది. ఇప్పుడు మనం బి12 ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయో మాట్లాడుకుందాం. బి12 ముఖ్యంగా నాన్ వెజ్ ఫుడ్స్లో ఉంటుంది. అవి ఏంటంటే గుడ్లు, చికెన్, మటన్ లివర్ వంటి మరియు ఫిష్ లాంటి పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే సార్ మరి వెజిటేరియన్ ఫుడ్లో ఉండదా? ఉంటుంది, కానీ అది ముఖ్యంగా పాల పదార్థాల్లో ఉంటుంది. ఉదాహరణకు పాలు, వెన్న, చీజ్, బటర్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో పైన పదార్థాలను మీరు తరచుగా తీసుకుంటూ ఉండండి. సో మీకు లోపాలు అనేవి త్వరగా రావు. ఒక ముఖ్య విషయం ఏంటంటే మీకు నెలల తరబడిగా అలసట, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత సమస్యలు ఉంటే ఇది స్ట్రెస్ అనుకుని మీరు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే నిదానంగా సమస్యలు పెరిగి నరాల బలహీనత పెరుగుతుంది. సో వెంటనే దగ్గరలోని మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ ఇబ్బందులతో బాధపడుతుంటే కామెంట్లో చెప్పండి. మీకు తెలిసిన వారు ఎవరైనా బాధపడుతుంటే వారికి షేర్ చేయండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.